దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాలమున ప్రభు సన్నిధానములో మనము నిలబట్టుకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుడు ఈ ఉదయకాలం మనకిచ్చిన వాగ్దానము, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోగ్గా నియమింపడు, నీవు పైవాడిగా నుందువు గాని క్రిందివాడిగా ఉండవు అని వాగ్దానం ఇచ్చారు. నిజంగా ఈ వాగ్దానం మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అవును ప్రియులారా, దేవుని వద్దకు వచ్చేవారిని, దేవునిలో ఉన్నవారిని, దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా తలగానే ఉంచేవాడు గాని తోకగా ఉంచడు అనే విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మనము మరి పైవాడిగా ఉంటాము గాని కిందివాడిగా ఉండవు అనే విషయాన్ని అక్కడ సెలవిస్తా ఉంది ప్రియులారా. అయితే ఈ ద్వితీయోపదేశ కాండము మరి 28వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుని యొక్క దీవెనలన్నీ కూడా మనకు కనబడతాయి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న విధానాన్ని మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికొచ్చి నీకు ప్రాప్తించును అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యము నిజము, సత్యము. దేవుని వాక్యము సత్యము బహు లోతైంది అని కనబడతా ఉంది ప్రియులారా. కనుక ఈ ఉదయకాలమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును బట్టి నిజంగా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుడు నేడు మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి మనం నడుచుకొనిచున్నప్పుడు దేవుడు మనకి చేస్తున్నటువంటి నిజంగా ఆశీర్వాదాలను చూసి మనం చాలా ఆశ్చర్యపోయే విధంగా దేవుని ఆశీర్వాదాలు మనకు కనబడతాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. నిజంగా దేవుని వాక్యం, నీ దేవుడైన యెహోవా మాట మరి విన్నప్పుడు ఎలాంటి దీవెనలు వస్తాయనేటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, నీవు మరి లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మందలు, నీ పిండి బిస్కు తొట్టి, నీ పిల్లలు సమస్తము కూడా దీవించబడతారని రాయబడిన మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఎవరైనా సరే దేవుని మాట శ్రద్ధగా వినిన వారికి నిజంగా మరి ఆ పట్టణములోనే దేవుడు, ఏ పట్టణములో నీవు ఉంటున్నావో నువ్వు పట్టణములో ఉన్నటువంటి నీ గల్లీని దేవుడు ఆశీర్వదించి, ఆ పట్టణములో ఉన్న నువ్వు ఉంటున్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ కుమారులు, మరి నీ కుమార్తెలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెమేక మందములు, నీ పిండి బిస్కెట్ తొట్టి, ఆఖరికి మన తినుచున్న ఆహారాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈనాడు చాలా మంది కూడా దేవుని మాట వినక, దేవుని మాటకు లోబడక అనేక ఆశీర్వాదాలు కోల్పోయే వారిగా మన కళ్ళ ముందు కనబడుతున్నారు. కనుక దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, మనము దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుని ఆజ్ఞకు లోబడదాం. దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం ఇష్టపడదాం. ఎప్పుడైతే మరి దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తామో, దేవుని చిత్తాన్ని గ్రహిస్తామో, మనం ఎక్కడుంటే కూడా అక్కడ దీవెన వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ పట్టణములుంటే ఆ పట్టణము నిన్ను బట్టి దీవించబడతా ఉంది. ఆఖరికి నీకున్న ప్రతిది కూడా, సమస్తము కూడా, మరి అన్ని కూడా, నీకున్నటువంటి పశు సంపదే గాని, భూఫలమే గాని, మరి నిజంగా గర్భఫలమే గాని, A to Z దీవెనకరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక దేవుడు ఈ ఉదయకాలమున మనకిచ్చిన వాగ్దానము, నిన్ను తలగా ఉంచుతాను గాని తోగ్గా ఉంచను అని చెప్పినటువంటి మాట నమ్మదగింది. కనుక దేవుని మాటకు లోబడదాం. దేవుని వాగ్దానాన్ని అనుసరించి దేవుని చిత్తాన్ని నిరంతరం జరిగించడానికి ఇష్టపడదాం. ఈ ఉదయకాలమున దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నాయనా, నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, నేను తలగా ఉంచిన గాని తోగ్గా ఉంచునని చెప్పిన దేవుడు తండ్రి. నాయనా, నువ్వు పైవాడిగా ఉండు గాని కిందివాడిగా ఉండవని మాట్లాడిన దేవుడు ప్రభా. నిజంగా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము తండ్రి, యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ నీ వద్దకు వచ్చి నీకు ప్రాప్తించును అని మీరు మాట్లాడినారు. పట్టణంలో దీవించబడతావని, పొలంలో దీవించబడతావని, నాయన మరి
దుక్కుటెద్దులు, మేకలు, గొర్రె మందలు సమస్తము దీవించబడదని ఆయన బయటికి వెళ్ళినప్పుడు దీవిస్తానంటున్నావు, లోపలికి వచ్చినప్పుడు దీవిస్తూ అంటున్నావు. పిండి బిస్కెట్ తొట్టి కూడా దీవించబడుతుందన్నావు. ప్రభా, A to Z నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఈ ఉదయకాలమున ప్రభా, మీరు మాట్లాడిన మాటలు మా హృదయంలో ఆయన 30 60 100 ఫలింపజేసి నీ నామ ఘనత కొరకు మనందరిని వాడుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు వింటున్నటువంటి ఈ వాక్యమును మరి ఇతరులకు షేర్ చేయండి. వింటున్న వాక్యానుసారంగా జీవించుటకు ప్రయత్నించండి.